సో మా వీకెండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ అనమాట. పెసలు ముందు రోజు ఒక రోజంతా నానబెట్టి నైట్ అంతా మొలకలు కట్టాను. సో ఇంకా దాన్ని మార్నింగ్ లేచేసి పచ్చి పెసలైనా మొలకలు వచ్చింది తినచ్చు. బట్ ఏంటి అంటే నాకు అలా తినాలి అని అయితే అనిపించలేదన్నమాట. సో అందుకు నేను ఏం చేశాను అని అంటే ఒక్క విజిల్ రానిచ్చుకున్నాను. ఒక్క విజిల్ రానిచ్చుకుంటే మంచిగా తినొచ్చు అనమాట. సో దీంట్లో ఉప్పు, కారం, నిమ్మకాయ, ఆనియన్స్ కావాలంటే కూడా ఆనియన్స్ వేసుకోవచ్చు. పొద్దున్నే ఆనియన్స్ ఎందుకని మేము ఏమి వేసుకోలేదు. అండ్ దిస్ ఈస్ అవర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో లెట్స్ టేస్ట్ హౌ అవర్ బ్రేక్ఫాస్ట్ విల్ బీ. యాక్చువల్గా వన్ ఆఫ్టర్ ది అదర్ డే మేము పెసలు, శనగలు అలా తింటూ ఉన్నాము. ఇట్లా ఓకే. పచ్చివి తినకంటే ఇట్లా ఉడకబెట్టుకొని తింటే కొంచెం తినేకి బాగుంది. ఇట్స్ గుడ్ ఇన్ టేస్ట్. ఈ మధ్య ఏంటో హెల్తీ అని హెల్తీ డైట్కి మారాము నేను మా చెల్లి. డోంట్ నో హౌ మెనీ డేస్ వి ఆర్ గోయింగ్ టు కంటిన్యూ, బట్ ఇప్పుడు వరకు అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఏమీ లేక సో వి సార్ట్ ఆఫ్ బుకింగ్ ఫ్యూ థింగ్స్. పన్నీర్ ఈజ్ మ్యాండేటరీ బికాజ్ ఇట్ ఈస్ హై అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్. నెక్స్ట్ టొమాటోస్. నాకు టొమాటోస్ వచ్చేసి కేజీ 15 రూపీస్ పడ్డాయి. బయట ఎంతో నాకు తెలీదు, బట్ నాకు ఆఫర్లో అయితే కేజీ 15 రూపీస్. ఇది హాఫ్ కేజీ బ్యాగ్, ఇది హాఫ్ కేజీ బ్యాగ్. నెక్స్ట్ పాలకూర. నాకు ఇది పాలకూర 12 రూపీస్ పడిందనమాట. ఇది ఒక కట్ట కూడా ఉంటుందో ఏమో లేదో తెలియదు, బట్ నాకైతే ఇది 12 రూపీస్. బీట్రూట్ హాఫ్ కేజీ 20 రూపీస్ పడ్డది. హాఫ్ కేజీ 20 రూపీస్. ఇంట్లో పెరుగు లేదు. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇక నేను మా చెల్లె కాబట్టి పాలు తెచ్చుకోలేదు, పెరుగు తోడేసుకోలేదు. సో అందుకే పెరుగు అండ్ వంకాయ. నాకు గుత్తి వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం. అండ్ దట్టు మా చెల్లి చేస్తే ఇంకా ఇష్టం. అందుకే ఇది కూడా 12 రూపీస్ పడ్డదనమాట నాకు. సో ఓవరాల్గా ఇవన్నీ బుక్ చేసుకున్నాం స్విగ్గీలో. ఇంకా ఈరోజు వీకెండే కాబట్టి ఇంకా అట్లాగూ ఇంట్లోనే ఉంటాము ఖాళీ అని చెప్పేసి చాలా డేస్ అయిపోయింది తలకి అసలు హెన్నా పెట్టక. అండ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పుట్టింగ్ హెన్నా టు ద హెయిర్ ఈజ్ లైక్ మన బాడీలో ఓవర్ హీట్ ఏమైనా ఉంటే అది కూల్ డౌన్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ దాన్ ది గ్రే హెయిర్ని ఆరెంజ్ చేసే కంటే. సో చాలా రోజులు అయిపోయింది, కానీ హెన్నా కంటే గోరింటాకు దొరికితే చాలా 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 బెటర్ అండ్ బెస్ట్ దీనికంటే. బట్ సిటీస్లో ఎక్కడ దొరుకుతుంది, గోరింటాకు దొరకదు కాబట్టి దాని ఆల్టర్నేటివ్ హెన్నా. యాక్చువల్గా నేను హెన్నాలో ఏం మిక్స్ చేయను, జస్ట్ లెమన్ హాట్ వాటర్తో కలిపేసి పెట్టించేసుకుంటాను అనమాట. మా చెల్లి అయితే మంచిగా పెడుతుంది లేయర్స్గా తీసేసి. సో హెన్నా పెట్టేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకునే లోపల ఆరిపోతుంది. దెన్ వీ కెన్ గో ఫర్ అన్ హెయిర్ బాత్.